నెగిటివ్ మీనింగ్ కనిపిస్తుంది. అని ప్రభు అన్న మాట ఏంటి? నేను మిమ్మును ఎరుగుదును. శిష్యులతో అంటున్నాడు, నేను మిమ్మును ఎరుగుదును. యూదులతో అంటున్నాడు, దేవుని ప్రేమ మీలో. దాన్ని అక్కడ కొటేషన్ కామన్. శిష్యులతో అంటున్న మాట, నేను మిమ్మును ఎరుగుదును అని యందు విశ్వాసం ఉంచిన శిష్యులతో నేను మిమ్మల్ని ఎరుగుదును. యూదులతో అంటున్నాడు, తన నమ్మని వారితో ఏమని? దేవుని ప్రేమ మీలో. దేవుని స్తోత్రం. విశ్వసించిన వారితో నేను మిమ్మల్ని ఎరుగుదును. అవిశ్వాసులతో అంటున్నాడు, దేవుని ప్రేమ మీలో. నేను మిమ్మల్ని ఎరుగుదును. రెండు రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి, దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచేవాడు. రెండవ రకం, దేవుని వాక్యమునందు విశ్వసించేవాడు. యేసు ప్రభుని నమ్మేవారు కొంతమంది, నమ్మని వారు కొంతమంది. యూదులే, తన సొంత ప్రజలే, తన రక్త సంబంధికులే. నమ్మని వారితో ప్రభు అంటున్నాడు, దేవుని ప్రేమ మీలో లేదు. నమ్మే వారితో అంటున్నాడు, నేను మిమ్మును ఎరుగుదును. కాబట్టి అందుకని మనకు అవసరమైన వాక్యమే మనం తీసుకున్నాం. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును ఎరుగుదును. యూదులే, యూదులే. యూదులకి ఆధిక్యత ఉంది, ఘనత ఉంది. యూదులకి ధర్మశాస్త్రం ఉన్నది. అపోస్తలుడైన పౌలు తాను కూడా యూదుడే. కానీ ఏమంటున్నాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాము, 9వ అధ్యాయం 1వ వచనం. రోమా 9:1. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుతును. వీరు ఇశ్రాయేలీయులు. ఎవరు వీరు? ఇశ్రాయేలు అనగా యూదులు. హెబ్రీయులు అని మరొక పేరు. యూదులు, హెబ్రీయులు, యాకోబు సంతానము. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములను వీరివి. ఇతరులు వీరి వారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయింది, దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి వీరు యూదులు. ఎవరు వారు? దత్తపుత్రత్వము కలిగిన వారు, అనగా ప్రత్యేకించబడిన వారు. దేవుడు తన కోసం ఏర్పరచుకున్నవారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు.
దేవుని చిత్తములో ఉన్నవారు, దేవుడు వారిని ప్రత్యేకించుకున్నారు. ఆ దినాల్లో మరి గొప్ప గొప్ప నాగరికతలు విలసిల్లినటువంటి దినాలు. మెసపటోమియా, సింధు, అలాగే మరి చాలా ప్రాముఖ్య ఈజిప్షియన్ నాగరికత, ఇటువంటి మరి మొహెంజోదారో నాగరికతలు విలసిల్లినటువంటి ఆ దినాల్లో మరి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు, వేరుపరిచాడు. లోకములో నుండి, లోకాచారముల నుంచి, కట్టడల నుంచి, లోక సంబంధమైన నియమ నిబంధనల అన్నిటి నుంచి అబ్రహామును వేరుపరిచాడు. అబ్రహాము బాల్యము నుంచి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రియులారా, మనకి మరి ఆది కాండంలో మనం చదువుతాము 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుడు ఏ విధముగా పిలువబడుతూ వచ్చాడు. చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము బయలుదేరి తన స్వజనమును విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, తన బంధుమిత్రులను విడిచిపెట్టాడు. దేవుని పిలుపు అందుకున్నాడు, దేవుని స్వరమును విన్నాడు. జీవం గల దేవుడు నన్ను పిలుస్తున్నాడు, కాబట్టి నీవు వేరేయుండు. అబ్రహామా, ఇదిగో నీవు నన్ను ఎరిగి ఉన్నావు, కాబట్టి నా స్వరం వింటున్నావు, కాబట్టి నేను నిన్ను ఎరుగుదును. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను నిన్ను ఎరుగుదును. అబ్రహామా, నీ స్థితి నాకు తెలుసు, కాబట్టి నీ హృదయంలో నిజమైన దేవుని గురించిన ఆకాంక్ష నీకుంది. సత్యమును తెలుసుకోవాలన్న ఒక తృష్ణ నీ అంతరంగంలో ఉంది. కాబట్టి నిజమైన దేవుడను నేనే, నిన్ను సృజించిన వాడను నేనే, ఈ సమస్త సృష్టిని సృజించిన వాడను నేనే. కాబట్టి నేనే అయాం దట్ అయాం, నేను ఉన్నవాడను అనువాడు. కాబట్టి నీవు నన్ను ఇంకా తెలుసుకోగోరితే నువ్వు నాతో కలిసి నడవాలి, నా స్వరమును నువ్వు ప్రతి దినం వినాలి, నా మాటలు వినాలి, నా నడిపింపు నీవు గ్రహించాలి, నా మాటలకు నీవు విధేయత చూపించాలి. అబ్రహామా, నేను నిన్ను ఎరుగుదును, నేను నీకు తోడై ఉంటాను, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నిన్ను గొప్ప జనముగా నేను నిన్ను దీవిస్తాను. దేవునికి స్తోత్రం. ఒకే ఒక్క వ్యక్తి అండి, ఒకే ఒక్కడు. కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు ఆ దినాల్లో కూడా. ఇప్పుడు మాత్రమే కాదు, అప్పుడు కూడా చాలా మహా గొప్ప పట్టణాలు నిర్మించబడ్డాయి.
దినాల్లో కూడా గొప్ప గొప్ప నాగరికత ఉన్నది. అబ్రహాము ఎప్పటి వాడు? 6000 సంవత్సరాల క్రిందటి వాడు. అప్పుడు ఏ విధమైన నాగరికత ఉన్నదో ఇప్పటికీ ఆనవాళ్ళు తెలియదు. కొన్ని పట్టణాల యొక్క గుర్తులు మనకి కనిపిస్తాయి. కాబట్టి అబ్రహాము ఒక్కడు మాత్రమే జీవము గల దేవుడు ఉన్నాడు. దేవుని స్వరము, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు, చూచే దేవుడు ఉన్నాడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఉన్నాడు, మన అంతరంగమును పరిశీలించున్న దేవుడు ఉన్నాడు అని గుర్తెరిగాడు. దేవునికి విజ్ఞాపన చేశాడు, దేవుని స్వరమును విన్నాడు, ఆ స్వరమునకు విధేయత చూపించాడు. ఆ స్వరం ఏం చెప్పింది? అబ్రామా, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, చదవండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూసారా, ప్రభు అంటున్నాడు, అబ్రామా నీ దేశం విడిచిపెట్టు. విగ్రహారాధన సంబంధమైన దేశము కాబట్టి నువ్వు విడిచిపెట్టాల్సింది. నీ తండ్రి ఇంటి నుండి, బంధువుల యొద్ద నుండి బయలుదేరు, నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వీళ్ళరా, కాబట్టి తన తండ్రి ఇంటిని, దేశాన్ని, సంస్కృతి, సాంప్రదాయాన్ని అన్నిటిని విడిచిపెట్టి, ఎందుకంటే అందులో జీవము లేదు. ఆ సంస్కృతి, సాంప్రదాయాలు, వాటిలో జీవము లేదు, ఆత్మకి నెమ్మది లేదు. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకి విధేయత చూపించి, దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అబ్రాహామును బహుగా దీవించాడు. దేవుడు అబ్రాహాముని చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, అబ్రాహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నీ నామమును, నీ పేరును ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, సమస్త వంశములు నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడతారు, సర్వలోకము నీ యందు ఆశీర్వదింపబడుతుంది. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, వన్ విత్ గాడ్ ఈజ్ ఎ మెజారిటీ. ఒక్కడు దేవునితో కలిసి నడిస్తే మహా గొప్ప బలం అవుతాడు. దేవునికి స్తోత్రం. ఒక్కడు దేవునితో కలిసి నడిస్తే అతన్ని జయించడం భూమి మీద ఏ శక్తికి సాధ్యం కాదు. అబ్రహాము ఒక్కడే దేవునికి విధేయత చూపించి, అందుకే యూదులు అంటున్నారు మేము అబ్రహాము సంతానం అని అంటున్నారు. యేసు ప్రభువారు అంటున్నారు మీరు అబ్రహాము సంతానం అయితే నేను ఎవరినో మీరు తెలుసుకుంటారు. అబ్రహాము సంతానం అయితే నా మాటకు మీరు విలువిస్తారు. అబ్రహాము సంతానం అయితే నేను ఎక్కడి నుండి వచ్చానో మీరు గ్రహించగలుగుతారు.
మీలో దేవుని ప్రేమ లేదు. ఎందుకు? మీరు అబ్రాహాము సంతానమని మీరు చెప్పుకుంటున్నారు, మేము యూదులమని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి మీరు యూదులు కాదు. మీలో గర్వం ఉన్నది, అహంకారం ఉన్నది, మీలో ఉప్పొంగే స్వభావం ఉన్నది. మీరు దేవుని యొక్క స్వరమును, దేవుని వాక్యమునకు విధేయత చూపువారు కారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను మిమ్మను ఎరుగదు. పిల్లరా, మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాము కాబట్టి మనలో ఇంకా దుర్మార్గత్వం ఉందేమో, ఇంకా మనలో దేవుని యందు భయభక్తులు గలవారని చెప్పుకుంటూ లోకమును విడిచిపెట్టకుండా లోకాశల వైపు పరుగులెడుతూ ఉన్నామేమో. ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, నేను మిమ్మల్ని ఎరుగుదును, నేను నిన్ను ఎరుగుదును. కాబట్టి యూదులమని చెప్పుకుంటున్నారు, అది వారిలో ధర్మశాస్త్రము కలదని చెప్పుకుంటున్నారు, మాకు వాక్యం ఉందని అంటున్నారు, మాకు ప్రమాణం ఉన్నది, మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మాకు అర్చన ఆచారాలు ఉన్నాయి, మాకు దత్తపుత్రత్వం ఉన్నది, మేము ప్రత్యేకమైన దేవుని పిల్లలమని యూదులు చెప్పుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎరుగుదును. మీ మాటలు తెలుసు, మీ ప్రవర్తన తెలుసు, మీ వేషధారణ తెలుసు. కాబట్టి కఠినంగా దేవుడు యూదులతో మాట్లాడుతూ, వీళ్ళరా, మన వ్యక్తిగత జీవితాల్లో మనము పైకి భక్తి గలవారమని చెప్పుకొని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారమై ఉంటే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మను ఎరుగుదును. కాబట్టి అంచె దినములు, అపాయకరమైన కాలములు, మనుష్యులు ఎలా ఉంటున్నారు? చదవండి 2వ తిమోతి పత్రిక. మనుషులు ఎలా ఉంటున్నారు? 3వ అధ్యాయం 1వ వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని ఇందురు. ఇటు వారికి ముఖము తిప్పేసుకో. తిమోతి, నీ ముఖము త్రిప్పివేసుకో. స్వార్థపరుల నుంచి నీ ముఖము త్రిప్పివేసుకో. ధనాపేక్షల నుంచి నువ్వు దూరమైపో. బింకారులు ఆడువారి నుంచి దూరముగా ఉండు. ప్రియులారా, ఈ లిస్ట్ ఉన్నది చూడండి. ఈ లిస్టులో మనం ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకనే పైకి భక్తి గల వారి నుండి దాని శక్తిని ఆశ్రయించని వారు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించు. ఓబుల్ గారు మరి క్రిస్మస్ ఆరాధనకి రెండంటే ఎవరి చేతులు ఎత్తలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? నాకు తెలిసి మీరు ఎందుకు రాలేదు. అందరూ కాదు, కొంతమంది.
చలికి భయపడి కదా, చలికి భయపడి కొంతమంది రాదు. తీరా అక్కడికి వెళ్తే చలి లేదు, అక్కడికి వెళ్తే చలి లేదు. ఎక్కడి నుంచి పంపించాడు దేవుడు? మొత్తానికి తుఫాను పంపించాడు. అర్థమైందా? అసలు చలి లేదు. తీసుకెళ్ళిన దుప్పట్లని పక్కన పెట్టి పడుతుంది. దేవునికి స్తోత్రం. సర్వమును దేవుని స్వాధీనంలో. సుఖాన్ని ప్రేమిస్తున్నావేమో జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకో. సుఖానుభవము దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించేవారు. కాబట్టి మనం ఆ విధముగా ఉంటున్నామేమో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ లిస్ట్ అంతా ఉన్నది. ఇవంతా దేవుని యందు విశ్వాసము లేని వారు ఉండేటువంటి చెడు లక్షణాలు, చెడు స్వభావాలు. ఇవేవి కూడా మన జీవితాల్లో ఏ కోశ ఉండకూడదు. కాలములు అపాయకరములుగా ఎందుకు మారుతాయి అని అంటే ఈ లక్షణాలను బట్టి, స్వభావాన్ని బట్టి. కాబట్టి అందుకనే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మను ఎరుగుదును. కాబట్టి మనం దేవునికి మనం సమర్పించుకోవాలి, ప్రభుకి అప్పగించుకోవాలి. నేను మిమ్మల్ని ఎరుగుదును అని అంటే ప్రభుకి తెలియంది ఏమీ లేదు. హృదయ పరిశోధకుడు యెహోవాయే, హృదయములను పరిశీలిస్తా ఉన్నాడట. ప్రతి దినము భూమి మీద ఉన్న నరుల హృదయ ఆలోచనలను ప్రభు పరిశీలిస్తా ఉన్నాడు. కాబట్టి ఆలోచనలను బట్టి ఎవరికి ఏమేమి ఇవ్వాలో అవి ఇస్తా ఉన్నాడు. మనకి దుష్టాలోచనలు ఉన్నాయనుకోండి, దానికి తగిన ఫలితాలు మనం అనుభవిస్తాం. పైకి భక్తి కలిగి ఉండి, యేసన్న గారు చెప్తారు కదా, పెద్ద ముసుగేసుకొని పెద్ద బైబిల్ వేసుకొని వస్తారట. ఏంటది? పెద్ద ముసుగు, పెద్ద బైబిల్. ఈ దగ్గర అందరి దగ్గర చిన్న బైబిల్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్త ప్రియులారా. మనము దేవుని యొక్క పరిశీలనలో నుండి మనము తప్పించుకోలేము. చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, ఇచ్చటాయనే చూచుచున్న దేవుడవు నీవేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమాములైన అగ్ని జ్వాల
దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులు, దేవుడు మనతో అంటున్నాడు, నేను మిమ్మను మన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు, మన అంతరంగము ఆయనకు ఎరుకైనది. మన జీవితము ప్రభు క్షుణ్ణంగా ప్రతి దినము పరిశీలిస్తాను. ప్రతి దినము మనల్ని ఎరిగి ఉంది. మన అంతరంగము ఆయనకు బట్టబయలుగా కనిపిస్తాడు. కాబట్టి సామెతల గ్రంథంలో ఒక చోట అంటాడు, పాతాళము ఆయనకు తేటగా కనిపిస్తున్నదంట. అప్పుడు నరుని హృదయము ఎంత తేటగా కనిపిస్తుంది? పాతాళమే, పాతాళ అగాధమే ఆయనకి స్పష్టముగా కనిపిస్తుంది. అటువంటిప్పుడు మనుషుని హృదయాలోచనలు దేవుని యొక్క పరిశీలనలో నుంచి తప్పించుకోకుండా ఉండలేవు. కాబట్టి మనము భయము కలిగి నడుచుకో. ఈ మాట దేవుడు ఎందుకు అంటున్నాడంటే మనము దేవుని యొక్క భయము కలిగి నడుచుకో. మన మాటలు, మన తలంపులు, మన క్రియలు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన అంతరంగంలో దాగిన ఉద్దేశాలు, హృదయ ఆలోచనలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క చూపును తప్పించుకోలేవు. కాబట్టి ప్రతి దినము ఈ మాట మన హృదయంలో ప్రతిధ్వనించు అనుక్షణము. అందుకే మరి జ్ఞాని సొలొమోను చెప్తాడు, ఒక చక్కని మాట చెప్తాడు. చూడండి, సామెతల గ్రంథంలో చెప్పబడి, నిత్యము భయము కలిగి నడుచుకునేవాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి నడుచుకున్నవాడు. 28వ అధ్యాయం 14 నుంచి 13, 14 చదువు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? దేవుని హెచ్చరికలు, దేవుని వాక్యము ద్వారా, ఉపదేశము ద్వారా, దైవ సేవకులు చెప్పే వాక్యము ద్వారా దేవుడు నీ హృదయములో, నీ అంతరంగములో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితములో ఏదైనా లోపము తెలియపరచబడుతూ వచ్చిందా? నువ్వు హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. దేవుని దగ్గర క్షమాపణ కోరు.
నీ అతిక్రమములను ఒప్పుకో. ప్రభువుని అడుగు, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, ఇదిగో ఈ ఆలోచన కలిగి ఉన్నాను, ఇది నీకు ఇష్టమైనది కాదు, ఇదిగో ఈ పని చేశాను, ఇది నీకు ఇష్టమైనది కాదు, ప్రభువా నన్ను క్షమించు, నీ నీతి మార్గములో నన్ను నడిపించు అని మనము దేవుని దగ్గర మన అతిక్రమములను మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నీవు ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబము దీవించబడాలనంటే, నీ అతిక్రమాలని, దేవునికి విరోధమైన వాటిని మనం దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, ఏ అవిధేయతైనా, ఏ తిరుగుబాటైనా, ఏ విధమైన అతిక్రమమైనా మన దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరము నీ మీద ఉంటుంది. దేవుని కనికరము నీ పిల్లల మీద ఉంటుంది. దేవుని కనికరము నీ భర్త మీద ఉంటుంది. దేవుని కనికరము నీవు పని చేస్తున్న స్థలములో ఉంటుంది. దేవుని కనికరము దేవుడు నీకు కృప చూపిస్తాడు. కష్టకాలంలో, వేదనలో, దుఃఖములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితము కలిగి, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను ఎరిగి ఉన్నాడు, నేను ఇవి దాచిపెట్టకూడదు, ఈ ప్రభు దగ్గర ఒప్పుకుంటాను, నా తప్పులు ఒప్పుకుంటాను, నా ప్రభు నమ్మదగిన వాడు, కనికరము గలవాడు, క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగిన దేవుడు అని మనం అవగాహన కలిగి దేవుని సన్నిధిలో మన యొక్క నిజస్థితిని ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు తన కనికరమును చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. మిట్ట మధ్యాహ్నం వేళ యేసు ప్రభు వారికి చాలా ఆకలిగా ఉన్నప్పుడు, దాహముగా ఉన్నప్పుడు ఆ యొక్క మరి యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె ఏం చేస్తా ఉన్నది? నీళ్లు చేదుకుంటా. ఆమె సమరయ స్త్రీ కాబట్టి వాస్తవానికి ప్రభు వెళ్ళింది ఏంటంటే, ఆమె యొక్క నిజ జీవితము ప్రభుకి తెలుసు. ప్రభుకి తెలుసు. ఆమెను ఎరుగున ఆయన, ఆమె జీవితం ఆయనకి తెలుసు. తెలిసి ఆ బావి దగ్గరికి వెళ్ళి, తెలిసి ఆమెను దాహము నీళ్ళు అని అడిగాడు. ఆమె చెబుతా ఉంది, అయ్యా నువ్వు యూదుడివి కదా, నేను సమరయ స్త్రీని కదా, యూదుడు సమరయులతో సాంగత్యం చేయాలి కదా, నీవు అగ్ర జాతికి చెందినవాడివి కదా, నేను నిమ్న జాతికి చెందిన దాన్ని కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? ప్రియులారా, ప్రభుకి తెలుసు, ప్రభుకి తెలుసు, అన్నీ తెలుసు. ప్రభు చెబుతూ వచ్చాడు, ఇదిగో నేను దాహం అడుగుచున్నవాడు ఎవరో నీవు ఎరిగి ఉంటే, నీళ్ళిమ్మని అడుగుచున్న ఆ వ్యక్తి ఎవరో నీవు తెలుసుకొని ఉంటే, నీవెంత దూరం నీళ్ళ కొరకు రావు. ఎందుకంటే నేనిచ్చు నీళ్లు ఈ నీళ్ళ బట్టిది కాదు, నేనిచ్చు నీళ్లు నీ అంతరంగములో నుండి జీవజలపు ఓటలు నీలో నుండి పారుతాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆమె అంటుంది అమాయకంగా, అయ్యా నేను ఇంత దూరం ప్రయాసపడి వస్తున్నాను, ఇదిగో
ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వరాదా అని అంటే ప్రభు అంటున్నాడు, అమ్మా ఇగో నీవు నీ భర్తను తీసుకుంటా. దేవుని స్తోత్రం. ఎందుకు భర్తను తీసుకుని రమ్మంటున్నాడు? ఎందుకు రమ్మంటున్నాడు? నీ భర్తను తీసుకుని రా అంటే కుటుంబ ఆశీర్వాదమును దేవుడు ఎంత ఘనముగా ఎంచుతున్నాడో దీన్ని బట్టి మనకు అర్థం. ఆశీర్వదించబడాలి అని అంటే భార్యాభర్తలు కలిసి దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధికి రావాలి. వివాహ వ్యవస్థలో ఉన్నవారు ఈ సూత్రాన్ని గ్రహించి తీరాలి. ఆశీర్వాదాలు మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం? వివాహమైన వారు ఎందుకు సగం సగం ఆశీర్వాదాలు ఉంటున్నాయి? ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకు సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు అని అంటే కలిసి రావడంలే. భర్త భార్యతో కలవదు, భార్య భర్తతో కలవరు. కలవకుండా ఆశీర్వాదాలు కావాలని ఎంతగా ప్రయాసపడుతున్నారు. ఆశీర్వాదాలు పొందలేరు మీరు. కలిసి వస్తేనే, భార్య భర్తలు కలిసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి ఘనపరిస్తేనే ఆశీర్వదింపబడతారు. కాబట్టి ప్రియులారా, ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును ఎరుగుదును. ఆ సమరీ స్త్రీ ఆశీర్వాదము కొరకు, ఆశీర్వాదం లేదు, వేదన, దుఃఖము, వేదన. తను బ్రతుకుతున్నదే గాని జీవోత్సవంలాగా బ్రతుకుతాము. తను బ్రతుకుతున్నదే గాని తనలో నెమ్మది లేదు, శాంతి లేదు. కాబట్టి నా బ్రతికేంటి ఇలాగైపోయింది, నా బ్రతికేంటి ఇలాగైపోయింది. ప్రియులారా, ఆమె మనోవేదనతో, కన్నీళ్లతో, వేదనతో, ఎవరికి చెప్పుకోలేని వేదనతో, మనుషులకి తన ముఖమును కనపరచలేక మిట్ట మధ్యాహ్నం వేళ ఎవరు లేని సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చి, మనం కూడా చాలాసార్లు సిగ్గుతో, అవమానంతో మనం ఉంటా ఉన్నాం. ఎందుకు చెప్పుకోలేని వేదన, చెప్పుకోలేని సమస్య, చెప్పుకోలేని కన్నీళ్ల మధ్య మనం పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రభు మనల్ని చూచినవాడు, ఎరిగినవాడు, మన అంతరంగంలోని వేదన ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి సమయోచితమైన సహాయం కొరకు ఆయనే నీకు సమీపముగా వస్తుంది. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని అను. నన్ను వెదకని వారికి నేను దొరికి. ఆమె వెదకలేదు, కానీ ప్రభువే ఆమె హృదయ స్థితిని, ఆమె కన్నీళ్లను, ఆమె వేదనను ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయనంతటా ఆయనే ఆ బావి దగ్గరకు వచ్చి, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసుప్రభువు వారు నీ భర్తను తీసుకొని రమ్మని అన్నప్పుడు, అప్పుడు ఆమె నిజస్థితిని ఒప్పేసుకుంది. అయ్యా, చదవండి. ఏం నిద్రపోతున్నారండి? వాక్యం చెప్తారు కొంతమంది జోరపాట్లాగా అనిపిస్తాం. వాక్యం చెప్తున్నప్పుడు నేను చెప్తున్న మాట వెంటనే మీ మైండ్, మీరు రెగ్యులర్గా వాక్యం చదివేవాళ్ళు అయితే తక్కువని ఆ అధ్యాయంలోకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. మీరే మామూలు కాదు, మీకు అన్నీ తెలుసు వాక్యం. దీన్ని చదవండి. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని రిఫరెన్స్ చెప్పాడు. యోహాను సువార్త
నాలుగో అధ్యాయము 16వ వచనం చదువు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. మనం కానీ చెప్పాము నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పామనుకో, నా సంగతి నీకు చెప్తావరా అని చెప్పు తీసుకుపడతాం. కానీ ఆయన ఎవరో ఆమె గుర్తించగలుగుతుంది. స్లోగా ఆమె యొక్క మనోనేత్రములకు ఉన్నటువంటి చీకటి పొరలను దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకటొకటిగా ఆ పొరలు తొలగిపోతా ఉన్నాయి. అప్పుడు ఆమె నిజస్థితి, తన నిజస్థితి ఏమిటో ప్రభు ఆనంతటా ఆమె గ్రహించేటట్లుగా చేస్తారు. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది? చదవండి 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తా ఉన్నా, నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తాను. ఏం చేసింది? వెంటనే ఆమె ఏం చేసింది? 28వ వచనం చదవండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా? చాలు, క్రీస్తు కాడా? నేను యేసు క్రీస్తుని అన్నాడా? అనలేదు. కానీ ఆమె ఎలా గ్రహిస్తా ఉంది? గ్రహించింది, ఈయన క్రీస్తు అయితేనే తప్ప నా నిజస్థితిని నాకు చెప్పాడు. కాబట్టి ఎవరికి మీరు యేసు ప్రభు నిజమైన దేవుడు అనుకో బలకు చెప్పనవసరం లేదు, ఎవరికి ఆర్గ్యుమెంట్ చేయనవసరం లేదు. పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనం ఉండి, పరిశుద్ధాత్మ నోట్లో ఏ వాక్యం పెడితే ఆ వాక్యం చెబితే చాలు, వారి యొక్క చీకటి పొరలు తొలగిపోతాయి, వారి నిజస్థితిని వారు గ్రహిస్తారు. అదే సువార్త. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఏం చేసింది ఆమె? ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి, కొండ ఎందుకు తెచ్చుకుంది? నీళ్ళ కోసం. ఆ తెచ్చిన కొండ వదిలేసి పారిపోయింది. ఎక్కడికి? ఊర్లోకి. దేవునికి స్తోత్రం. అంటే సంతోషము, ఆనందము, తనలోంచి పొంగి పొర్లుతున్న అనుభవము, ప్రభు మాట్లాడుతుండగానే ఆ జీవము తనలో పొంగి పొర్లుతున్న అనుభవాన్ని చూచి ఇక ఈ కొండతో పని లేదని చెప్పి అక్కడ వదిలేసి ఊర్లోకి పెరిగింది. గ్రహించింది ఆమె, గ్రహించింది. మనం గ్రహిస్తున్నామా? ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉంటాడు. గ్రహిస్తున్నామా? వెళ్ళే ప్రయాణంలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. గ్రహిస్తున్నామా? మనం కూర్చున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. గ్రహిస్తున్నామా? నిలుచున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. గ్రహిస్తున్నామా? మనం చేసే పని, ఇల్లు ఊడుస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. అంట్లు తోముతున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి మన ఉపవాస ప్రార్థన అయింది. ఈరోజు శనివారం రోజు అయిపోగానే
నేను పైకి వెళ్ళి కూర్చున్నాను, డాబాపై వాద్యం చదువుకుంటున్నా. ఒక కందిరీగ వచ్చినట్టుగా ఇటు ఇటు అల్లాడుతా ఉంది. తీరా చూస్తే ఇలాగంటున్నది అది పోవట్లేదు. ఏది ఇలా తిరిగితే అది ఇక్కడ కనిపిస్తుంది. తీరా చూస్తే అది కందిరీగ కాదు. అప్పుడు నాకు జాషువా డానియల్ గారు ఒకసారి సాక్ష్యం చెప్పారు. ఎల్ఈఎఫ్ పెద్ద వాళ్ళ మిస్సెస్ చెప్పింది సాక్ష్యం. ఆమె డాక్టర్. ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారట భార్య భర్తలు ఇద్దరు, ఎక్కడో ఏదో దేశం పరిచయం. మాకు ఆ రోజు మీటింగ్లో చెప్పాడు ఆయన. వెళ్తా ఉంటే ఆయన ఎలగెలకి అనుకుంటున్నాడంట. తీరా చూస్తే అది కందిరీగ కాదు. ఆ పక్కన వాళ్ళ మిస్సెస్, ఆమె డాక్టర్ కదండి, కాబట్టి ఆమె గ్రహించిందంట ఇది. ఆయన అంటున్నాడంటే ఈ ఏదేంటో అసలు వదలట్లేదని ఎలగెలగా అంటున్నాడంట. అప్పుడు ఆమె గ్రహించిందంట ఏమని, అది కందిరీగ కాదు. అప్పుడు డాక్టర్ కదా, ఆమె వెంటనే గ్రహించింది. ఆమె ఆత్మీయురాలు కాబట్టి, ప్రార్థనాపరురాలు కాబట్టి గ్రహించింది, మనం వెళ్ళే ప్రయాణము అది దేవుని చిత్తము కాదు. వెంటనే ఆయనకి చెప్పలేదు, భర్తకి చెప్పలేదు, కానీ డ్రైవర్కి చెప్పింది, ఆయన కారు వెనక్కి తిప్పేసేది. దేవునికి స్తోత్రం. ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది. అప్పుడు వెంటనే, అంటే అర్థం ఏంటి, నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు, ఇక్కడ ఉంటున్నావు, ఇక్కడ ఉండొద్దు. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, కిందకి వెళ్ళిపో. కొన్ని సూచనలు దేవుడు మనకి తెలియజేస్తాడు. ఏమో ఏ ప్రమాదము శత్రువు ఎలా పొంచి ఉన్నాడో మనకి తెలియదు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు సంచరించు తెగులునకైనను. చూసారా, పగటి వేళ ఏం చేస్తుంది, శత్రువు బాణాలు విసురుతాడు అంటండి. శత్రువు పట్ట పగటి వేళే. మనం చాలా సెన్సిటివ్గా ఉండాలి. కాబట్టి నేను ఇట్లా అనుకుంటాను, తీరా చూస్తే అది కందిరీగ కాదు, నల్లటి మచ్చ. అది నల్లటి మచ్చ. కాబట్టి వెంటనే ఆ దైవజనుడి యొక్క అనుభవం గుర్తొచ్చింది. ఆయన మాకు స్టూడెంట్స్కి క్లాసులు తీసుకుంటూ ఒకరోజు చెప్తూ వచ్చాడు, ఇట్లా మీరు దేవుని యొక్క నడిపింపుని గ్రహించండి యవనస్తులారా అని చెప్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వెంటనే బైబిల్ మూసేసి కిందకు వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే శత్రువు పొంచి ఉన్నాడు. జాగ్రత్త, నీవు ఉండే స్థలము ఇప్పుడు ఈ స్థలం ఇక్కడ ఉండకూడదు నీవు. కాబట్టి ప్రియులరా, ప్రభు అంటున్నా, నేను మిమ్మును ఏలుదును. కాబట్టి ప్రతిదీ ప్రభు యొక్క మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు మనలో దేవుని కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఈమె తన నిజ స్థితిని ఏమని చెప్తుంది సాక్ష్యం చూడండి. ఏమంటుంది 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా. 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన
స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చింది. అని చెప్పింది ఒకటే మాట, ఏంటది? నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన అన్నదే. ఆ ఒక్క మాటే చెప్పింది, అంతకు మించి ఎక్కువ చెప్పలేదు, తక్కువ చెప్పలేదు. ఊళ్ళో వాళ్ళకి అందరికి చెప్పింది, అయ్యో బాబు నేను చేసినవన్నీ చెప్పేశాడు ఆయన అని చెప్పుకుంటూ ఊరంతా తిరిగింది. అందరూ మారుమరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు ఆమెను ఎరిగి ఉన్నాడు. అంటే ఆమె గ్రహించింది ఏమని? ప్రభు అన్నాడు, నేను నిన్ను ఎరుగుదును. అమ్మ, నేను నిన్ను ఎరుగుదును, నీవు నాకు తెలుసు, నీవేమి చెప్పనవసరమలే, నీ సంగతి ఏంటో నీవు చెప్పనవసరమలే, నేను నిన్ను ఎరుగుదును. అప్పుడు ఆమె గ్రహించింది, అయ్యో నా ప్రభు నన్ను ఎరుగును, నా జీవితం ఎరుగును, నా బ్రతుకు ఎరుగును, నా అంతరంగం ఎరుగును, నా ఆలోచనలు ఎరుగును, నా మాటలు ఎరుగును. ఎప్పుడైతే ఆ గ్రహింపులోనికి వచ్చిందో వెంటనే ఆమె యేసు ప్రభువారి గురించి తెలుసుకున్నది. తెలిసిన దాన్ని, ప్రభు చేసిన దాన్ని చెప్పకుండా ఉండలేకపోయింది. దేవునికి స్తోత్రం. గ్రామస్తులందరికీ చెప్పింది, నేను చేసినవని నాతో చెప్పిన మనుష్యుడు క్రీస్తు కాడా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ ఒక్క మాట మన యొక్క హృదయ అంతరంగంలో ప్రభు తన బల ప్రభావములతో మన హృదయ అంతరంగంలో నిలుపునుగాక. ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధిలో మోకరిస్తాం. చిన్న ప్రార్థన. చిన్న ప్రార్థన. ప్రభా, నన్ను మీరు నా జీవితం అంతా మీకు తెలుసు. నేను నీకు దూరముగా లేను. నా తప్పులన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ప్రభా, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను కడుగు. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తాం. మనము ప్రభు ఏదైనా బయలుపరిస్తే వెంటనే ఒప్పేసుకో. ప్రభు ఏదైనా బయలుపరిస్తే వెంటనే ఒప్పేసుకున్నాం. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్తివాడు, వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని దేవుని వాక్యం సెలవిస్తారు. దేవుని సన్నిధిలో కుమారుడా, కుమార్తె, నీ పాపములు, నీ అవిధేయతలు, గత కాలంలో దేవుని ఎడల నీవు చేసిన తిరుగుబాట్లు, ఆ సమరయ స్త్రీకి దేవుడు తెలియచేసిన రీతిగా నీకు కూడా తెలియచేసి ఉంటే వెంటనే ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రభు యొక్క క్షమాపణ కోరుకున్నాం. ప్రతి ఒక్కరు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపామయుడా, స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు ప్రభా, ఈ సమయంలో మీ లేఖన భాగములను ద్వారా మమ్మల్ని దర్శించేందుకు స్తోత్రాలు. 5:4-42 ప్రకారం యోహాను సువార్త, నాయన నేను మిమ్మల్ని ఎరుగుదునని సెలవిస్తున్నాను. అవును తండ్రి, మా భవిష్యత్తును ఎరిగినవాడు, మా గతమంతా ఎరిగినవాడు. ప్రభా, మేము నీకు మరుగై ఉండదు.
తండ్రి మా జీవితం అంతా ఎరిగిన ఆయన మా విధేయతలు మీ సన్నిధిలో ఒప్పుకుంటూ మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం వచ్చి ఆయన నీ రక్తముతో మమ్మల్ని పవిత్రపరచు, పరిశుద్ధపరచు ప్రభా. నాయన నిన్ను గ్రహించే కృపను మాకు దాచి మా యొక్క మనోనేత్రములను వెలిగించు తండ్రి. నీకు దూరముగా మేము లేము ప్రభా. మమ్మలను కనికరించు నాయన, నీ కృపలో జ్ఞాపకము చేసుకుని నాయన ఎందరైతే బిడ్డలు నాయన ప్రభు నీ సన్నిధిలో యథార్థ హృదయముతో నాయన ప్రార్థించి ఉంటున్నారు, వారందరి జీవితాలు నీ నాయన వాక్య ఆశీర్వాదములు ప్రియులు సమృద్ధిగా పొందుకొని నిన్ను మహిమపరిచి నీ బలమైన సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.